హలో అందరికీ. ఇవాళ నేను చెప్పబోయేది చాలా అద్భుతమైన తాంత్రిక కథ. 'పృథ్వీరాజ్' అలాగే ఆయన గురువుగారైనటువంటి 'అఘోరి' మధ్యన జరిగినటువంటి కథ. చారిత్రకంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, మహమ్మద్ ఘోరి దండయాత్రలు చేయడం, వీరిరువురి మధ్య జరిగినటువంటి సంఘర్షణ, చివరికి 'పృథ్వీరాజ్ చౌహాన్' మరణిస్తారు అనేది చారిత్రకంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే తంత్ర గ్రంథాలలో వాళ్ళ రాజవంశీయులైన చరిత్రలో నేను చెప్పేటువంటి కథ రాయబడి ఉంది. 'పృథ్వీరాజ్' గురువైన 'అఘోరి' శ్మశానవాసి, దిగంబరుడు, చాలా తీవ్ర సాధకుడు. ఒకరోజు రాజు గురువుగారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, మహమ్మదీయుల యొక్క దండయాత్రలు తట్టుకోలేకపోతున్నాం. ఈ దేశంలో హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లుగా మీరేదైనా చెయ్యండి అని అడుగుతారు. అనంతమైన కాలచక్ర పరిభ్రమణం వెళ్ళిపోతూ ఉంటుందయ్యా. దీనిని ఎదురీదడం అంత సుసాధ్యం కాదు. ఏది జరగవలసి ఉంటే అదే జరుగుతుంది. ఈ ప్రయత్నం అంత శ్రేయస్కరంగా తోచడం లేదు అని గురువుగారు జవాబిస్తారు. లేదండి, మీరు సిద్ధపురుషులు, మహానుభావులు, మీరు ఏదైనా చేయగలరు, మీరు చెయ్యండి అని అంటారు రాజు. సరే, మీ మాట కాదనలేను, చేస్తాను అంటారు గురూజీ. ఆయన ఏం చెప్తారంటే, ఒక ముహూర్తం పెడతారు. ఆ రోజున గురువుగారికి ఆ కొలువు కూటం వద్ద ఒక స్థలంలో ఒక చిన్న చోటు ఏర్పాటు చేయమని అంటారనమాట. ఏదైతే ఆ ముహూర్తం పెట్టిన రోజు ఉందో ఆ రోజు రానే వస్తుంది. అప్పుడు గురూజీ ఆ కొలువు కూటం దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ కూటంలో మొత్తం మంత్రులు, పెద్దవాళ్ళు, పండితులు, సేనాధిపతులు అందరూ ఉంటారు. రాజుగారు, గురువుగారు వస్తారంట, ఆయన ఏదో చేస్తారట, సామ్రాజ్యం స్థిరంగా ఉండేటట్లుగా సిద్ధపురుషుడట అని అలాగ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే గురువుగారు వస్తారు అక్కడికి. పృథ్వీరాజ్ కూడా గురువుగారిని చూస్తారు. గురువుగారు అంటారు, పృథ్వీరాజ్, ఒక పెద్ద మేకు తెప్పించు అంటారు. అప్పుడు అందరూ ఏ యజ్ఞమైనా చేస్తారేమో, యజ్ఞ సామాగ్రి తెమ్మంటారేమో, లేదంటే దానికి సంబంధించిన ఏవైనా విషయాలు చెప్తారేమో అనుకుంటే, ఈయనేంటి మేకు తెమ్మంటున్నారా అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు తర్వాత మళ్ళీ గురూజీ ఒక కొయ్య సుత్తి తెప్పించు అంటారు. తర్వాత సుత్తిని కూడా తెప్పిస్తారు. గురూజీ ఏం చేస్తారంటే, ఈ కొయ్య సుత్తి, పెద్ద మేకు తీసుకుని వెళ్ళి ఏదైతే ఒక చోటును సిద్ధం చేయమని అన్నారు కదా, అక్కడ ఈ మేకుని కొయ్య సుత్తితో కొడతారనమాట. కొట్టిన వెంటనే గురూజీ అంటారు, ఇంకా హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉంటుందయ్యా పృథ్వీరాజ్ అంటారు. ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. అసలు ఒక మేకు కొట్టడం ఏంటి, కొట్టిన తర్వాత హిందూ సామ్రాజ్యం స్థిరంగా ఉంటుందంటారేంటి అని అందరికీ కూడా అయోమయమైన స్థితిలో ఉంటారనమాట. అప్పుడు ఆయన అంటారు గురువుగారు, నేను ఆదిశేషుణ్ణి పిలిచాను, ఈ సామ్రాజ్యం పునాదులను కదిలించవద్దు అంటారు. ఇది ఆదిశేషుని యొక్క శిరస్సులో దిగబడింది. ఇది అక్కడ ఉన్నంత వరకు రాజ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని అంటారనమాట. ఇది వినగానే అందరికీ, మీకైనా ఎవరికైనా సరే నమ్మడానికి శక్యంగా ఉండదు. అదే పరిస్థితిలో వారు కూడా అందరూ ఉన్నారనమాట. అప్పుడు మహారాణి, రాజుగారి భార్య అయిన సంయుక్త మహారాజుతో ఈ విధంగా అంటుంది, మీరు చేసిన పని ఏంటి? ఒక దిగంబరుడిని తీసుకొచ్చారు, ఆయన చేత ఒక మేకు కొట్టించడం ఏంటి? అదంతా చూసి రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఒక పిచ్చివాడినిగా మిమ్మల్ని అనుకుంటున్నారు. ఈ పని ఏమాత్రం కూడా సరిగ్గా లేదు అని రాణిగారు అంటుందన్నమాట. ఈ మాటలు అక్కడి నుంచి అఘోరి వింటారు. విని ఆయన అంటారనమాట, మహారాజా, మీ భార్య ఏ విధంగా అనుకుంటున్నారో మీరు కూడా అదే అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రాజు ఎటువంటి సమాధానం కూడా చెప్పరనమాట. చెప్పకపోతే అప్పుడు గురూజీ అంటారు, మీరు ఏమీ చెప్పటం లేదంటే మీరు కూడా అలాగే అనుకుంటున్నారని అర్థం అని గురూజీ అంటారు. అప్పుడు మహారాణి అయిన సంయుక్త నిలబడి, మేము అనుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చెప్తున్నారో మేకు అది ఆదిశేషుని తలలోనే దిగిందని మాకు నిరూపణ ఏంటి? ఏ విధంగా మేము దీన్ని వాస్తవం అని నమ్మాలి అని రాణిగారు అడుగుతారనమాట. అప్పుడు గురూజీ అంటారు, మహారాజా, నిరూపించమంటారా అని అడుగుతారు. అప్పుడు కూడా రాజుగారు ఎటువంటి సమాధానము ఇవ్వరనమాట. సరే అయితే మీకు నమ్మశక్యం కలగడానికి నేను నిరూపిస్తాను అని ఆ పెద్ద మేకును పైకి లాగుతారు.
రా లాగగానే దాని నుంచి బొట 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 రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు చెప్తారు గురూజీ, "ఇది ఆదిశేషుని యొక్క నెత్తురు. మీరు నమ్మలేదు, నేనేం చెయ్యను" అని అంటారనమాట. నేను ఈ పని చేస్తాను అని మీకు మాట ఇచ్చాను. వచ్చాను. చేశాను. మీరు నమ్మలేదు. ఇంకా మీ కర్మానుసారంగానే అంతా జరుగుతుంది. ఇంక ఇందులో నేను ఎటువంటి జోక్యము చేసుకోను అని గురూజీ అంటారు. ఇదంతా చూసి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళు అనుకుని వెంటనే ఆయన కాళ్ళ మీద పడతారు. ఇంకొకసారి మేకు కొట్టండి అని గురూజీని ప్రాధేయపడతారు. ఇంకా అది తిరిగి మళ్ళీ చేయడం అవ్వదు. ఏదైతే ముహూర్తానికి నేను ఆ కార్యక్రమం చేశానో అదంతా కూడా చేసేసాను. దాన్ని మళ్ళీ తిరిగి చేయడం అనేది అసలు అసంభవం అని చెప్పేసి అంటారనమాట. ఆ తర్వాతే మొహమ్మద్ ఘోరీ జయించారు. పృథ్వీరాజ్ మరణించడం అనేది మనకి తెలిసిన విషయమే అనమాట. ఏ విధంగా అయితే పృథ్వీరాజ్ మరణిస్తారో ఈ విధంగా దీని వెనకాల ఈ కథ ఉన్నది అని రాజవంశీయుల చరిత్రలో అలాగే తాంత్రిక గ్రంథాల్లో చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.